చెప్పరా మనవడా, కొత్త కాపురం ఎలా ఉంది? జరం రాక ఉల్లిపాయలు తీసి సంకలో పెట్టుకున్నట్టుంది. ఏంట్రా మనవడా అలాగంట? అవన్నీ కాదు, నువ్వెప్పుడు చచ్చిపోతున్నావు చెప్పు నాకు. ఇప్పుడు ఇది రోజుకు 3 సార్లు స్నానం చేస్తా, అయినా అది వద్దు అన్నప్పుడే ఆలోచించాల్సింది. అనవసరంగా కమిట్ అయ్యాం. పనిలేని పిల్లోడు పిల్లి తల ఉరిగినట్టుంది నా పరిస్థితి. రోజు ఎలాగైనా నా మొహమాటం పక్కన పెట్టి ఏదో ఒకటి చేసేయాలి, లేదంటే మా అత్తకి ఎప్పటి గుడ్డు చెప్పలేను. అబ్బా, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలా ఉండాలి. మరి నేను ఇది నా వైఫ్తో కష్టంలే. ఆతి సుతేరవచ్చు తెరియాదు తెరియాదు. ఏవండి, లంచ్ లోకి ఏం చేయమంటారు? ఇది లంచ్ చేస్తా ఉంటుందంటే ఎలాగైనా వద్దని చెప్పాలి. ఇవాళ నాకు వీక్ ఆఫ్ కదా, నేను ఉంటానులే లంచ్. మీకెందుకండి శ్రమ? ఏం కావాలో చెప్పండి, నేను వండేస్తాను. అమ్మో, ఇప్పుడు వీడు వంట చేస్తే సీరియల్ చూడకముందే ఎడవలసి వస్తుంది. అంత కారం వేస్తాడు. ఆనియన్స్ ఏమో మూన్ స్టైల్లో కట్ చేయమంటాడు, వంట ఏమో తినే స్టైల్లో ఉండదు. శ్రమే ఉంది, నేను వండేస్తాలే. అమ్మో, ఎలాగైనా మానని వంట చేయకుండా ఆపాలి. ఒక పని చేద్దామండి, ఎలాగో వీకెండ్ కాబట్టి స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ చేసుకుందాం. ఈ ఐడియా చాలా బాగుంది. ఏంటి ఆలోచిస్తున్నాడు? ఈరోజు సూపర్గా బిర్యానీ తిని హ్యాపీగా రేపు వెళ్ళి భూషణ్ ఫుడ్ తినొచ్చు. ఏమంటారు? ఐడియా అదిరిపోయింది, బిర్యానీ ఆర్డర్ పెడదాం. ఓకే, నేను ఆర్డర్ పెడతా. బాగుంటుంది. చికెన్ బిర్యానీనా మటన్ బిర్యానీనా? చికెన్ బిర్యానీ. ఒక స్ప్రైట్ కూడా. ఓకే, డన్. ఓకే. Cheers. Cheers. బిర్యానీ తిన్న తర్వాత కూల్ డ్రింక్స్ తాగితే ఆ కిక్కే వేరు. అవునండి, నాకు కూడా చాలా ఇష్టం. మన ఇద్దరి ఇష్టాలు సేమ్ టు సేమ్ తెలుసా? ఏవండి, బోర్ కొడుతుంది, మూవీ చూద్దామా? ఉండండి, ఇప్పుడే పెడతా. మూవీనా? మళ్ళీ ఇప్పుడు కొరియన్ సినిమా పెడుతుంది. ఆ సినిమాలో హీరోయిన్ ఎవరో హీరో ఎవరో కూడా గుర్తుపట్టలేము. ఎలాగైనా ఆపాలి. మూవీ ఎందుకు, ఏదైనా గేమ్ ఆడదామా? ఓకే, కానీ ఏం గేమ్ ఆడదాం? ఐడియా, ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదామా? ఎందుకండి? నార్మల్ గానే, నా గురించి నువ్వు, నీ గురించి నేను తెలుసుకోవడానికి, అంతే. ఓకే అండి, ఆడదాం. నువ్వే ట్రూత్. పక్కా నిజమే చెప్పాలి. ఓకే అండి. నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? నీకు ఇష్టమైన హీరో ఎవరు? ఇష్టమైన ఫుడ్ ప్రాన్స్ బిర్యానీ. ఇష్టమైన హీరో అల్లు అర్జున్. ఏయ్, తగ్గేదేలే. తగ్గేదేలే. మళ్ళీ ట్రూత్ ఆర్ డేర్? డేర్. అవునా? నెక్స్ట్ వీక్ కొరియన్ మూవీ రిలీజ్ ఉంది, మీరు నన్ను తప్పకుండా తీసుకెళ్ళాలి, ఓకేనా? మళ్ళీ వేయండి. ఓకే. డేర్. చి
ట్రూత్ 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 ఆ, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. నిజమే చెప్పాలి. ఆ, ఒకప్పుడు ఉండేది. మరి ఇప్పుడు? అప్పుడెప్పుడు 10th క్లాస్లో లవ్ చేశాను. ఏ, 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 ఏ. 10th అయిపోయిన తర్వాత తను అటు వెళ్ళిపోయింది, నేను ఇటు వచ్చేసాను. అదేదో ఎండాకాలంలో వచ్చిన వర్షంలో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది అంతే. అయ్యో అవునా, మళ్ళీ ఆడదాం. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. నిజమే చెప్తానండి. నా లవ్ స్టోరీ చెప్పాను, ఆ, మరి నీ లవ్? ఆ, నాకు లవ్ స్టోరీ లేదండి. ఏయ్ నిజమా? నిజంగా లేదండి. ఏయ్ ఒక్కరు కూడా లేరా? నేనేమనుకొని చెప్పు. నాకు అసలు లవ్ స్టోరీయే లేదండి. నిజంగానా లేరా? మా తాత జీవితంలో చేసిన ఒకే ఒక్క మంచి పని ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయడం. ఆడదామా? ఓకే. నువ్వు ట్రూత్. ఎప్పుడు ట్రూతేనా? అంటే మన ఇష్టాయిష్టాల గురించి తెలుసుకోవాలంటే నిజాలే కదండి మాట్లాడుకోవాలి. కరెక్టే. మనకు పెళ్ళైన ఈ 1 monthలో నువ్వు నా వల్ల ఏమైనా ఇబ్బందులు పడ్డావా? నీకు నాలో నచ్చినవేంటి, నచ్చనివేంటి? ఇబ్బంది అంటే నేనేమనుకొని చెప్పు. నాకు క్లెన్లీనెస్గా లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. రీజన్ 1, మీరు విడిచిన బట్టలు వాడిన టవలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారండి. అంతేకాకుండా ఇంట్లోకి షూస్తో వచ్చేస్తారు. వచ్చిందే కాకుండా ఇల్లు మొత్తం తిరిగేస్తారు. నాకు అలా ఉంటే అస్సలు నచ్చదండి. ఓకే, నెక్స్ట్. రీజన్ 2, మీకు వీక్ ఆఫ్ వస్తే నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకు? ఎందుకంటే వీక్ ఆఫ్ వస్తే మీరు వంట చేస్తారు, ఆ కూరలో చాలా కారం వేస్తారు, అది తిన్నాక నా చెవులో పొగొస్తుందండి. అయ్యో మరి ముందే చెప్పాలి కదా. చెప్దామని అనుకున్నా, కాకపోతే మొహమాటంతో చెప్పలేకపోయానండి. సారీ జాను, నెక్స్ట్ టైం వేయండి ఎక్కువ కారం. ఓకే. ఓకే. ఇంకేమైనా ఉన్నాయా? ఆ, ఇంకొకటి, మీరు నాతో కంఫర్టబుల్గా లేరనిపిస్తుంది. అంతేకాకుండా మీకు నాకు ఆ, అడుగుతాను, మీరేం ఫీల్ అవ్వరు కదా? నేనెందుకు ఫీల్ అవుతాను? ఏం ఫీల్ అవును అడుగు. మీకు ఆ విషయంలో ప్రాబ్లంగా ఉందా? ఏ విషయంలో? అదే మరి ఫస్ట్ నైట్ అవ్వలేదు కదా, ఆ విషయం. చిచి, నాకు ఆ విషయంలో ప్రాబ్లమ్స్ ఎందుకుంటాయి? నాకేం ప్రాబ్లం లేదు. ఏదో మొహమాటంతో నేనేం అడగలేదు, నువ్వు ఏమనలేదని, సో అలా పెండింగ్లో ఉండిపోయింది అంతే. ఇంకేమైనా? అంతేనండి, ఇంకేం లేవు. ఓడి అమ్మ, మొహమాట పడితే మొగతనమే లేదనుకుందా? ఛీ, ఇంకేం లేవండి. దేవుడా, దీని మనసులో అన్నీ చెప్పేసింది. ఇది ఎలాగైనా నా వైపు ఆగేలా చూడు, నా మనసులో అన్నీ కక్కేస్తా, ఓ పని అయిపోతుంది. దేవుడా నా వైపు ఆగాలి, దేవుడా దేవుడా నా వైపు ఆగాలి. ఆగింది. ట్రూత్ 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 ట్రూత్. ఏమైందండి? అంటే నా వైపు ఆగి చాలాసేపు అయింది కదా, తూతారా. నాది సేమ్ క్వశ్చన్ అండి. పెళ్ళైన ఈ 1 monthలో నా వల్ల మీరేమైనా ఇబ్బంది పడ్డారా? నాలో మీకు నచ్చనవేంటి? నాకు కావాల్సిన క్వశ్చన్ కూడా అదే. రాసుకో. ఆ? మన బాల్కనీలో ఒక చెట్టు ఉంటది, అది చచ్చిపోయింది చూసావా? అవునండి, నీళ్లు సరిగ్గా పోయట్లేదు అనుకుంటా. వాటర్ పోయక కాదు, నీ కాఫీ పోయడం వల్ల. రెండు, నైట్ నీతో బెడ్రూమ్లో పడుకున్నావు అని మార్నింగ్ లేచి చూస్తే సోఫాలో ఎందుకుంటానో తెలుసా? మీకు నిద్రలో లేచి నడిచే అలవాటు ఉందనుకుంటా. నాకు నిద్రలో లేచి నడిచే అలవాటు ఉండడం కాదు, నువ్వు నా ముఖం మీద చేతి వేయడం వల్ల, కాళ్ళతో తన్నడం వల్ల ఇక్కడ వచ్చి పడుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు కొడుతున్నావు తెలుసా? అయ్యో, ముందే చెప్పొచ్చు కదండి. ఏమని చెప్పమంటావు? నా ముఖం మీద కొడుతున్నావు, కాళ్ళతో తంతున్నావు అని చెప్పమంటావా? నెంబర్ 3, ఎవరికైనా ఇష్టం అని చెప్పి లంచ్లోకి ప్రతిరోజు జీడిపప్పు ఉప్మానే చేస్తారా? అది తినలేక మా ఆఫీస్ దగ్గర కుక్కకేస్తే 2 రోజులు ఉంటుంది, నన్ను చూసినప్పుడల్లా నాకు కరవడానికి వస్తుంది. ఇంకొకటి, ఎప్పుడు ఆ కొరియన్ సినిమాలు చూపిస్తావు, దానిలో హీరో ఎవడో హీరోయిన్ ఎవరో తెలుసుకునే సినిమా అయిపోతుంది తెలుసా? ఇంకా ఇంకా అంటే ఇంతే. సారీ అండి, నా వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. నేను సారీ, నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఓకే ఓకే, ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ మన మధ్య జరగకూడదు అనుకుంటే మన మధ్య ఏం జరిగినా ఓపెన్ గా మొహమాటం లేకుండా చెప్పుకోవాలి, ఓకేనా? ఇక నుంచి నేను కూడా కాఫీ ఇవ్వడం మానేస్తాను. లంచ్ కి ఉప్మా చేయకుండా మీరేం చెప్తే అదే చేస్తాను.
నైట్ తన్నను కొట్టను, మీరు నా పక్కనే పడుకోవచ్చు. ఓకే ఇంకా కొరియన్ డ్రామాలు వద్దు, తెలుగు సినిమాలే ముద్దు. ఓకేనా? ఓకే నైస్. మరి ఈరోజు నైట్ ఆ, చెప్పాను కదండి తనను కొట్టను అని. తన్నడం గురించి కాదు, పెండింగ్ లో ఉన్న పని గురించి. మ్మ్. ఓకే ఎస్. ఈరోజు నైట్ రచ్చ రచ్చే. ఏవండి లంచ్ బాక్స్? థ్యాంక్ యూ. ఏం చేసావు? మీరు చెప్పిందే, సాంబార్ రైస్. నైస్. ఏవండి బాయ్. బాయ్. అరే రంగా, ఆ? లంచ్ బాక్స్ తీసుకోకుండా వెళ్తావేంట్రా? ఏ బూషి, నా పిల్లని నాకు ఇష్టమైన వంట చేసింది. ఇక నీ లంచ్ బాక్స్ తో నాకు అవసరం లేదు. ఆహా, నువ్వు పప్పు అనుకొని చేస్తున్న సాంబార్ నీకెవ్వనికన్నా పోయి. ఓకే బాయ్. పోస్తా పోస్తారా, నీకే పోస్తా. ఎప్పటికైనా నువ్వు నా దగ్గర రాకపోవు, అప్పుడు చెప్తా నీ సంగతే. చూస్తారా లంగా నీ సంగతే.